లక్షల జీతం సంపాదించే జనరేటివ్ ఏఐలో ఏమి నేర్చుకోవాలంటే ఈ అద్భుతమైన జీతాలు కానీ అవకాశాలు కానీ మీకు సొంతం కావాలనుకుంటే మీరు కొన్ని నిర్దిష్టమైనటువంటి నైపుణ్యాలు నేర్చుకోవాలి. భయపడద్దు, ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు. సరైన పద్ధతిలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే ఎవరైనా సరే దీంట్లో రాణించవచ్చు. అది పెద్ద ఇష్యూయే కాదు. ఫౌండేషన్ బలంగా వేసుకోండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అందరి కోసం ముందుగా ఒక ప్రాంప్టింగ్ ఇంజనీరింగ్ అయితే నేర్చుకోండి. అంటే చాట్‌జీపీటీ లాంటి స్కిల్స్ని టూల్స్ని వాడుకుంటూ ఒక ప్రోగ్రామ్ని ఎలా రాయాలి, ఎలా వాడుకోవాలి, అలాంటి వాటిని చాట్‌జీపీటీ లాంటివి టూల్స్ని ఎలా వాడుకోవాలని చెప్పేసి దానికోసం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అయితే నేర్చుకోండి. ఇక్కడ దీనికి కోడింగ్ అయితే అవసరం లేదు. దీంతో పాటే రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో కూడా తెలుసుకోండి. ఏని బాధ్యతాయుతంగా ఎలా వాడాలో కూడా తెలుసుకోండి. అవి రెండు కూడా ముఖ్యమైన ఉంటాయి. ఇక టెక్నికల్ ప్రొఫెషనల్స్ కోసం వీళ్ళు మీకు పైథాన్ కానీ ప్రోగ్రామింగ్లో లాంగ్వేజ్ మీద మంచి పట్టు అయితే ఉండాలి. దాంతోపాటు మ్యాథ్స్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, ముఖ్యంగా లీనియర్ ఆల్జిబ్రా కానీ క్యాల్కులస్ బేసిక్స్ కానీ కంపల్సరీగా తెలిసి ఉండాలి. అన్నింటికంటే ముఖ్యమైనది మిషన్ లెర్నింగ్ ఫండమెంటల్స్ మీద స్పష్టమైనటువంటి అవగాహన అయితే ఉండాలి ఈ టెక్నికల్ వాళ్ళు. ఇంకా స్టెప్ 2 కోర్ జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్ని నేర్చుకోండి. ఫౌండేషన్ తర్వాత అసలైనటువంటి జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్ మీద దృష్టి అయితే పెట్టాలి. మీరు ఫస్ట్ ఫౌండేషన్స్ నేర్చుకున్న తర్వాత లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు. LLM అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, తర్వాత ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ కానీ RAG అంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అని ఇలాంటివి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ పేర్లు చూసి భయపడదు. ఆన్లైన్లో చాలా ఈజీగా నేర్పించేటువంటి వనరులు ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ పెడతాను నేను ఒకసారి. ఇక ప్రాక్టికల్ టూల్స్ మీద కంపల్సరీగా దాంట్లో పనిచేయండి. అంటే థియరీ నేర్చుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడం కూడా చాలా ముఖ్యము. కాబట్టి ఈ ఉన్నాయి కదా హగ్గింగ్ ఫేస్, లాంగ్ చైన్, పైటార్చ్ ఇలాంటి ఫ్రేమ్వర్క్లు, తర్వాత లైబ్రరీలను ఎలా ఉపయోగించుకోవాలనేది నేర్చుకోండి. ఇవి ఏ అప్లికేషన్ వేగంగా నిర్మించడానికి ఒక సూపర్ పవర్ టూల్స్ లాంటివి. ఇక 4th స్టెప్ ప్రాజెక్టులని నిర్మించండి. ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేసి మీ ప్రొఫైల్ని స్ట్రాంగ్ చేసుకోండి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ సర్టిఫికెట్ల కంటే కూడా మీరు చేసినటువంటి ప్రాజెక్టులే మిమ్మల్ని మాట్లాడిస్తాయి. కాబట్టి ఒక సింపుల్ చాట్‌బాట్ని మీరే సొంతంగా క్రియేట్ చేసి చూపించండి, బిల్డ్ చేయండి. అలాగే ఒక పెద్ద డాక్యుమెంట్ని కొన్ని వాక్యాలు సమరైజ్ చేసే టూల్ని తయారు చేయండి. లేదంటే ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్టులు చేసి మీ గిట్‌హబ్లో ప్రొఫైల్లో పెట్టుకోండి. అదే మీ బెస్ట్ రెజ్యూమే అవుతుంది. దీని ఫుల్ వీడియో కోసం ఈ కింద లింక్ ఉంటుంది. ఆ లింక్ని ప్రెస్ చేసి మీరు కింద ఫుల్ వీడియోని చూడవచ్చు. థ్యాంక్ యూ.